జాన్ ముందుకు అడుగు వేశాడు. అప్పుడు జాన్ తన మనసులో ఇలా మాట్లాడుకుంటాడు. గీత దాటితే ప్రమాదం అని చెప్పారు, నేను దాటాను, ఏం జరగలేదే, అంతా మూఢనమ్మకాలు అని అనుకొని ముందుకు అడుగులు వేసుకుంటూ సాగాడు. అలా 1 కిలోమీటర్ వరకు ముందుకు సాగాడు. కానీ అతనికి ప్రమాదం ఉంది అని ఏమీ అనిపించలేదు. సరే అని చెప్పి ఇంకొక కిలోమీటర్ ముందుకు సాగుతూ ఉండగా గాలి ఓ అని వచ్చింది. జాన్ ఒక్కసారిగా ఆగాడు. ఆగి చుట్టూ చూశాడు. అప్పుడు జాన్ తన మనసులో ఇలా మాట్లాడుకుంటాడు, ఆ పనివాడు చెప్పింది నిజమే, రాత్రిపూట ఈ రోడ్డు చూడడానికి చాలా భయంకరంగానే ఉంది. ఇక్కడ చూడడానికి భయంకరంగా ఉంది, కానీ ఇక్కడ ఏం ప్రమాదం ఉంది అనేది తెలుసుకోవాలి అని అనుకుంటాడు. గాలి ఓ అని వస్తూ ఉంది. దూరంగా నక్కలు అరుస్తున్న శబ్దం వినపడుతూ ఉంది. జాన్ తలపైకి ఎత్తి చూశాడు. గుడ్లుగూబ అతన్ని విచిత్రంగా చూస్తూ ఉంది. జాన్ సరే అని అనుకొని ముందుకు సాగాడు. అడుగులు ముందుకు వేస్తూ ఉండగా ఒక్కసారిగా శబ్దం వచ్చింది. ఆ శబ్దం ఏంటంటే అతని మొబైల్ రింగ్ టోన్. జాన్ 1 సెకండ్ ఆ శబ్దానికి భయపడ్డాడు. ఈ టైంలో ఎవరు అని మొబైల్ తీసి చూశాడు. చూస్తే మేరీ కాల్ చేస్తూ ఉంది. అప్పుడు జాన్, మేరీ పడుకోలేదా, ఎందుకు కాల్ చేసింది అని అనుకొని కాల్ రిసీవ్ చేసి మాట్లాడాడు. కాల్లో మేరీ, జాన్ వేర్ ఆర్ యూ అని అడిగింది. అప్పుడు జాన్, మేరీ ఐ యామ్ ఇన్ బాల్కనీ థింకింగ్ అబౌట్ సమ్ ఇన్సిడెంట్స్. మేరీ యు స్టిల్ నాట్ స్లీప్ అని జాన్ అడిగాడు. అప్పుడు మేరీ, ఐ యామ్ స్లీపింగ్ బట్ సడన్లీ ఐ వేకప్. యు సెడ్ రైట్, టుమారో ఐ విల్ నాట్ స్లీప్ యూ, సో ఐ యామ్ వెయిటింగ్ జాన్ అని మేరీ చెప్పింది. అప్పుడు జాన్, ఓకే మేరీ నవ్ స్లీప్ అని చెప్పగానే వెనక నుంచి ఎవరో వెళ్ళినట్టు అనిపించింది. జాన్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు, కానీ ఎవ్వరూ లేరు. అప్పుడు జాన్, ఓకే మేరీ ఐ కాల్ యూ బ్యాక్ అని చెప్పాడు. అప్పుడు మేరీ, ఓకే జాన్ బాయ్ అని చెప్పింది. జాన్ బాయ్ అని ఆత్రంగా ఫోన్ పెట్టేశాడు. అప్పుడు జాన్ని ఎవరో చూస్తున్నారు అని అతనికి అనిపిస్తూ ఉంది. జాన్కి కాస్త దూరంలో ఎవరో నడుస్తూ ఉన్నట్టు శబ్దం వినిపించింది. జాన్ తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ని అటుగా వేశాడు. ఒక్కసారిగా టార్చ్ లైట్ ఆఫ్ అయిపోయింది. టార్చ్ లైట్ ఆఫ్ అయిన వెంటనే వాతావరణం ఇంకా చీకటిగా మారింది. మేఘాలు ఇంకా నల్లబడ్డాయి. జాన్ తన మొబైల్ ఫోన్లో ఉన్న టార్చ్ని ఆన్ చేయడానికి తీశాడు. కానీ మొబైల్లో కూడా టార్చ్ ఆన్ అవ్వట్లేదు. అరే ఏమైంది మొబైల్కి అని జాన్ అనుకుంటూ ఉన్నాడు. ఇంతలో మళ్ళీ ఎవరో వెళ్ళినట్టు అతనికి శబ్దం వచ్చింది. సరే అని మొబైల్ ఫోన్ని జోబులో పెట్టుకొని ఆ శబ్దం వచ్చిన చోటు దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే ఇంకాస్త దూరంలో అడుగుల శబ్దం వినిపించింది. మళ్ళీ అటువైపు సాగాడు. చుట్టూ అంతా చీకటి. అతనికి ఎవరు నడుస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. అలా ఆ అడుగుల శబ్దం వినిపించుకుంటూ ముందుకు వెళ్ళాడు. వెళ్ళి చూస్తే చుట్టూ అంతా అడవి. జాన్కి నేను ఎటు వచ్చాను, ఎక్కడికి వచ్చాను అనేది ఏమీ అర్థం కావట్లేదు. అతని వెనకాల ఎవరో నిలుచుకొని ఉన్నారు అనేది అతని వీపుకి స్పర్శ తగిలింది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు, కానీ ఎవ్వరూ లేరు. అప్పుడు జాన్కి ఒక అమ్మాయి నవ్వుతున్న శబ్దం వచ్చింది. అప్పుడు జాన్, ఎవరక్కడ అని అంటూ ముందుకు సాగాడు. అప్పుడు జాన్కి ఒక అమ్మాయి శబ్దం వినిపించింది. అని ఒక అమ్మాయి మాట్లాడినట్టు వినిపించింది. అంతవరకు ధైర్యంగా ఉన్న జాన్ ఆ అమ్మాయి మాట్లాడిన శబ్దం వినగానే భయం వేసింది. అతని ఫేస్కి చెమటలు పట్టాయి. అంతవరకు ధైర్యంగా ఎవరు అని అన్న జాన్ ఆ అమ్మాయి శబ్దం వినగానే వణుకు పుట్టింది. గొంతులో మాట తడబడుతూ, ఎవరు మాట్లాడేది, నా పేరు నీకెలా తెలుసు అని తడబడుతూ అడిగాడు. అంతా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దానికి
అతను గుటికలు మింగిన శబ్దం అతనికే వినబడుతూ ఉంది. అతని గుండె చప్పుడు అతనికే వినపడుతూ ఉంది. ఒక్కసారిగా ఒక అమ్మాయి "కాపాడండి" అనే శబ్దం వినపడింది. అది విన్న జాన్ ఒక్కసారిగా ఆశ్చర్యపడ్డాడు. ఆ అరిచిన శబ్దం వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. చుట్టుపక్కల అంతా చూశాడు, కానీ ఎవ్వరూ లేరు. అలాగే ముందుకు వెళ్ళాడు. వెళ్ళి చూస్తే అతనికి రోడ్డు కనపడింది. పరిగెత్తుకుంటూ రోడ్డులోకి వెళ్ళాడు. వెళ్ళి చూస్తే అతనికి ఒక విషయం అర్థమైంది. అంటే నేను అటు అడవిలోకి వెళ్ళి చుట్టూ వేసుకొని మళ్ళీ రోడ్డులోకి వచ్చాను. సుమారు ఒక 50 కిలోమీటర్లు వచ్చేసుంటాను. సమయం కూడా తెలియట్లేదు. నేను నడుచుకొని వెళ్ళేసరికి ఉదయం అయిపోతుంది. కానీ నాకు ఇప్పుడు నడవడానికి శక్తి లేదు. ఇక్కడే కాసేపు పడుకొని ఉదయాన్నే ఎవరినో ఒకరిని లిఫ్ట్ అడిగి వెళ్దామని అనుకుంటాడు. ఒక్కసారిగా మెరుపులు వచ్చాయి. అతను పక్కకి తిరిగి చూశాడు. చూసి ఆశ్చర్యపోయాడు. జాన్ ఏం చూసి ఆశ్చర్యపడ్డాడు, ముందుకు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించి ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.